beg God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై ప్రేమ పూర్వక జై బాబాలు. బాబా. నీరేజ సుందర ముఖ ప్రకట ప్రబోధ, నీరేజ సుందర ముఖ ప్రకట ప్రబోధ, ముద్రాంక మౌన కలిత ప్రబలాత్మతత్వ, ముద్రాంక మౌన కలిత ప్రబలాత్మతత్వ, సర్వజ్ఞ శేఖర సమస్త విబుద్ధ తత్వ, సర్వజ్ఞ శేఖర సమస్త విబుద్ధ తత్వ, ప్రేమావతార మిహిరు నమో నమోస్తు, ప్రేమావతార మిహిరు నమో నమోస్తు. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతమ మెహర్ ప్రభు, మళ్ళీ మనందరం ఆయనతో సహజీవనం చేసే భాగ్యాన్ని మనకి కలిగించారు. ఇది ఆయన మనకిచ్చిన ఒక వరమే అనుకోవాలా. ఎందుకంటే అంటే ఎవరి చేత ఏది చేయించినా అది ఆయన చేత చేయించబడుతుంది. కాకపోతే క్వాలిటీ ఆఫ్ లవ్ అన్న మాట ఒకటి ఉంది, అక్కడ తేడా వస్తుంది. ఈ క్వాలిటీ ఆఫ్ లవ్ అనేది క్వాలిటీ ఆఫ్ నేచర్ ని బట్టి అభివృద్ధి చెందుతుంది. క్వాలిటీ ఆఫ్ నేచర్ అనేది క్వాలిటీ ఆఫ్, ఒక విధంగా చెప్పాలంటే లవ్. అందుచేత మనం ఆ ప్రియతముడికి ఇటువంటి అవకాశాన్ని మనకి కలుగు చేస్తున్నందుకు సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం బాబా యొక్క ప్రభు చరిత్రం 9వ భాగంలో మనం అద్భుతమైనటువంటి అమృతతుల్యమైన ఆయన కథని చదువుకుంటూ చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి దినం 3660వ పేజీలో రాసుకున్నాం. మరి కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్క సహచరుడు పైన, ప్రతి ఒక్క సహచరుడు పైన చెప్పబడిన ఆవశ్యక వస్తువుల్ని తెచ్చుకోవాలని చెప్పినప్పటికీ ఆ తరువాత పైన చెప్పిన బట్టలు దుస్తుల్ని జాబితా నుండి తీసివేశారు. అక్కడికి మనం చెప్పుకున్నాం. నవజీవనం ఇది నాట్ ఓన్లీ అది నూతన జీవితమే కాదు, సమస్త మానవులకి
ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగించేటటువంటి వికాసవంతమైనటువంటి జీవనం అది. ఉద్వేగభరితమైన వాతావరణంలో మెహరాబాద్ విడిచి వెళ్లేందుకు తొందరగా ఏర్పాట్లు జరుగుతుండగా బాబా ఘనీని పిలిచి ఒక గజల్ను కూర్చోమన్నారు. ఆ సమయంలో ఘని వ్యక్తిగతమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. అండర్లైన్ చేసుకోండి. ఆర్థిక సమస్యలతో సతమతమవడం, ఆరోగ్య సమస్యలతో సతమతమవడం, ఆనందముతో సతమతమవడం, అసూయతో సతమతమవడం, ద్వేషాగ్నితో సతమతమవడం, అసూయ, ద్వేషం, పగ ఇవన్నీ కూడా దహించి వేసే లక్షణాలు ఉన్నవి. వాటితో మనం నిండిపోయి ఉండడం ఇవన్నీ మనకి సామాన్యమైనటువంటి పరిస్థితులు. కానీ ఆ పరిస్థితులు ఆయనకి ఏమిటంటే ఆట విడుపు. ఇప్పుడు వీరికి నేను పని చెప్తే చేయగలదా లేదా? ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే ఘనికి ఆయన గజల్ కూర్చోమని అడిగారు. ఘనికి తన ప్రభువుపై ఉన్న అక్కసును వెళ్ళగక్కుతూ గజల్ను రచించమని బాబా ఘనీతో చెప్పారు. సబ్జెక్ట్ ఏమిచ్చారు? తన ప్రభువుపై ఉన్న అక్కసును వెళ్ళగక్కుతూ గజల్ను రచించమని ఘనీతో బాబా చెప్పారు. ఘని తన మనసులో ఉన్న మొత్తం ఫిర్యాదులన్నింటినీ గుప్పించి ఒక గజల్ను రచించాడు. అసలు అవతార పురుషుడు ఆడుకుంటాడు తను నమ్మిని వాళ్ళతో. ఆ ఆట రెండు పక్కల సాగుతుంది. మనము ఆడతాం. మన ఆట భౌతికమైనది, ఆయన ఆట ఆధ్యాత్మికమైనది. అంచేత తన మనసులో ఉన్న మొత్తం ఫిర్యాదులన్నింటినీ గుర్తించి ఒక గజల్ను రచించాడు. దానిని సెప్టెంబర్ 22వ తేదీన మెహరాబాద్ లో బాబా ఎదుట గట్టిగా చదివి వినిపించాడు. అప్పుడు బాబా కాక్ సాహెబ్ని పిలిచి ఘనీ వ్రాసిన గజల్కి ప్రత్యుత్తరంగా అతి క్లిష్టమైన రీతిలో మరొక గజల్ను రచించాడు. కాక్ గజల్ విని చాలా మంది ఆనందించాడు. ఆ రెండు గజల్స్ దిగువ పొందుపరచడం జరిగింది. రెండు గజల్స్ ఘనీ రాశాడు, దానికి జవాబుగా కాక్ సాహెబ్ రాశాడు. అసలు సంఘటన ఎంత మధురంగా ఉన్నట్టే బాబా మీద ఉన్నటువంటి అక్కసు అంటే కోపం, ఆ కోపాన్నంతా వెళ్ళగక్కేటట్టు గజల్ రాయమన్నారు ఘనీకి. దానికి సమాధానం కాక్ సాహెబ్కి రాయమన్నారు. ఈ రెండు ఇక్కడ పొందుపరిచారు. ఇవాళ మనకి చాలా మంచి రోజు. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అబ్దుల్ ఘనీ మున్సిఫ్ రాసిన గజల్కు మధుశాల యజమానికి బాధతో విన్నవించుకుంటున్న ఒక సుదీర్ఘమైన ఫిర్యాదు అని పేరు పెట్టారు. ఎజర్మేడ్ టు సాకి, మధుశాల యజమానికి బాధతో విన్నవించుకుంటున్న ఒక సుదీర్ఘమైన ఫిర్యాదు అని పేరు పెట్టారు. ఇక ఆ గజల్లోకి మనం ప్రయాణం చేస్తున్నాం. శ్రద్ధగా వినండి. ఈ రాత్రి మధుశాల సభ్యులు ఒక వ్యవహారంపై సమావేశమవుతున్నారు. అంటే ఇది పాడగలగాలి. కానీ ఇప్పుడు మీకు పాటను నేను కూర్చుకుంటూ అంటే ట్యూన్ను కూర్చుకుంటూ చెప్పడం నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కనుక వచనంలోనే మీకు చెప్తున్నాను.
ఈ రాత్రి మధుశాల సభ్యులు ఒక వ్యవహారంపై సమావేశం అవుతున్నారు. ఈ రాత్రే మధుశాల యజమాని కూడా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తన రాకతో మధుశాలపై తన అనుగ్రహ వీక్షణాన్ని ప్రసరించనున్నాడు. ఒక వ్యవహారంపై సమావేశం అయితే తన రాకతో మధుశాలపై తన అనుగ్రహ వీక్షణాన్ని ప్రసరించనున్నాడు యజమాని కూడా. అనుమతిస్తే నా ఎదలోని భారాన్ని ఈ రాత్రి సాకి ఎదుట ఉంచాలనుకుంటున్నాను. సాకి అంటే చెరికాడు. అనుమతిస్తే నా ఎదలోని భారాన్ని ఈ రాత్రి సాకి ఎదుట ఉంచాలనుకుంటున్నాను. ఈ క్షణం నుండి ప్రేమికుడు దివ్యమైనది అంతా కేవలం స్వప్నంగా మిగిలిపోతాయి. ఈ క్షణం నుండి ప్రేమికుడు దివ్యమైనది అంతా కేవలం స్వప్నంగా మిగిలిపోతాయి. ఓ సాకి అంటే ఓ ప్రభు, నాను చిరకాలంగా లోతుగా పాతుకుపోయిన నా అహంకారాన్ని చెల్లాచెదురు చేయగలిగే మధువును నాకు ఇస్తానన్న నీ వాగ్దానం సంగతేమైంది? నాలో చిరకాలంగా లోతుగా పాతుకుపోయిన నా అహంకారాన్ని చెల్లాచెదురు చేయగలిగే మధువును నాకు ఇస్తానన్న నీ వాగ్దానం సంగతేమైంది? వాగ్దానాన్ని భంగపరిచేవాడమైన ఓ చెలికాడా సాకి, వాగ్దానాన్ని భంగపరిచేవాడమైన ఓ చెలికాడా, ఈ రాత్రి నేను చేసే ఈ అప్రస్తుత ప్రేలాపనకి నన్ను మన్నించు. ఈ రాత్రి నేను చేసే ఈ అప్రస్తుత ప్రేలాపానికి నన్ను మన్నించు. ఎన్నాళ్ళు నేను కపటంతో వ్యవహరించాను, ఎన్నాళ్ళు నేను కపటంతో వ్యవహరించాలి, బుద్ధిహీనునిలా ఎన్నాళ్ళు ప్రవర్తించాలి, బుద్ధిహీనునిలా ఎన్నాళ్ళు ప్రవర్తించాలి, ఎన్నాళ్ళు నేనిలా తప్పు చేశానన్న వైఖరితో కనబడాలి, ఎన్నాళ్ళు నేనిలా తప్పు చేశానన్న వైఖరితో కనబడాలి. జనం నుండి వచ్చే ఎత్తి పొడుపు మాటలు ఇంకా నేనెన్నాళ్ళు వింటూ ఉండాలి. జనం నుండి వచ్చే ఎత్తి పొడుపు మాటలు ఇంకా నేనెన్నాళ్ళు వింటూ ఉండాలి. ఓ సాకి చెలికాడా, దేనికి చలించకుండా ఉండేందుకు నేనేమైనా బండరాయినా? దేనికి చలించకుండా ఉండేందుకు నేనేమైనా బండరాయినా? నిజమైన వెలుగు కోసం, జ్ఞానం కోసం నేను పడే తపనే నాలో ధైర్యాన్ని నింపింది. నిజమైన వెలుగు కోసం, జ్ఞానం కోసం నేను పడే తపనే నాలో ధైర్యాన్ని నింపింది. నా గుండెల్లో రగిలే మంటలే, నా గుండెల్లో రగిలే మంటలే ఈనాటి నా ఈ హృదయ ఘోషకు కారణం. నా ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే స్వేచ్ఛా జీవినని నాకు మహా చెడ్డ పేరుంది. నా ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే స్వేచ్ఛా జీవినని నాకు మహా చెడ్డ పేరుంది. నీవు చూడాలనే కాంక్షతో నా ఎదకు పట్టిన తుప్పును విదిల్చి, నీవు చూడాలనే కాంక్షతో నా ఎదకు పట్టిన తుప్పును విదిల్చి నీ ముందు ఉంచవలసి వచ్చింది. హృదయమనే నా ఈ వాయిద్యం, హృదయమనే నా ఈ వాయిద్యం పొట్టిగా
మూగబోయి అపస్వరాలతో నిండిపోయింది. హృదయం అనే నా ఈ వాయిద్యం బొత్తిగా మూగబోయి అపస్వరాలతో నిండిపోయింది. నా ఈ ఏడుపు గొట్టు రాగం చూసారా, 72 మేళకర్తల్లో ఉన్నటువంటి కొన్ని వందల రాగాల్లో ఈ రాగం లేదు, ఏడుపు గొట్టు రాగం. నా ఈ ఏడుపు గొట్టు రాగం అపస్వరాలతో నీ చెరికి సింపుగా నేనందుకు నన్ను మన్నించు. ఓ చెరికాడా సాకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళు అసమ్మతికి లోనై చేసే బాధామయ మూలుగును ఒక్కసారైనా విను. నిన్ను నమ్ముకున్న వాళ్ళు అసమ్మతికి లోనై చేసే బాధామయ మూలుగును ఒక్కసారైనా విను. అయినా ఈ బాధ నీ పైన ఉన్న ప్రేమతో మిళితమైనదే సుమా. ఈ బాధ నీ పైన ఉన్న ప్రేమతో మిళితమైనదే సుమా. నీ మధుశాల శాశ్వతమైనదని, దాని నుండి వెలువడే అణువణువు దివ్యనాదంతో మేళవించబడిందని మాకు తెలుసు. మరొకసారి ఈ ఫ్రేమ్ చదువుతా చూడండి. నీ మధుశాల శాశ్వతమైనదని, దాని నుండి వెలువడే అణువణువు దివ్యనాదంతో మేళవించబడిందని మాకు తెలుసు. ఈ 3 వాక్యాలతో ఆ ముందుదంతా కూడా గాలిలో కలిసిపోయింది. అది ఆ ముందుదంతా బాధంతా పోయింది. నీ మధుశాల శాశ్వతమైనదని, దాని నుండి వెలువడే అణువణువు దివ్యనాదంతో మేళవించబడిందని మాకు తెలుసు. నీ ఇచ్చను ముందుగానే ఊహించి మధుశాల నుండి వెలువడే ఈ మత్తుగొలిపే మధువు యొక్క దివ్య పరిమళాన్ని ఇతర ప్రేమికులకు అందించడంలో నేను కూడా ధైర్య సాహసాలను పుంజుకున్నాను. లోతైన అర్థాలు ఉన్నాయి అందులోని. కానీ చాలా కాలం నుంచి బాబాతో సంబంధం ఉన్నటువంటి మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో చదువుకుంటూ వివరణ చెప్పకుండా వెళ్తున్నాను. ఆ మత్తుగొలిపే మధువు యొక్క దివ్య పరిమళాన్ని ఇతర ప్రేమికులకు అందించడంలో నేను కూడా ధైర్య సాహసాలను పుంజుకున్నాను. దివి నుండి చెలికాడు దిగి వచ్చిన శుభ సమాచారాన్ని అందరి చెవిలో వేయడమనే పనిని ప్రారంభించాను. అద్భుతమైన పల్లవిది. దివి నుండి చెలికాడు దిగి వచ్చిన శుభ సమాచారాన్ని అందరి చెవిలో వేయడమనే పనిని ప్రారంభించాను. ఈ విధంగా మధుశాల రహస్యాన్ని ఆబాలగోపాలానికి విడమర్చి చెప్పిన వాడినయ్యాను. జ్యోతిని వెలిగించిన మరుక్షణం దీపపు పురుగులు దీపం చుట్టూ చేరాయి. జ్యోతిని వెలిగించిన మరుక్షణం దీపపు పురుగులు దీపం చుట్టూ చేరాయి. వాటిలోని తర్కమనే దృష్టిని భగవంతుడు మరుగుపరిచాడు. ఇది లోతుగా దాన్ని ఆలోచిస్తే మనకు సంబంధించింది. లోతుగా వెళ్ళి ఆలోచించాలా. జ్యోతిని వెలిగించిన మరుక్షణం దీపపు పురుగులు దీపం చుట్టూ చేరాయి. వాటిలోని తర్కమనే దృష్టిని భగవంతుడు మరుగుపరిచాడు. ఇలా సాహసించి ముందుకొచ్చిన వారు పిచ్చివాళ్లు కాదు. ఇలా సాహసించి
ముందుకొచ్చిన వారు పిచ్చివారు కారు. అలాగని వారు ఇంద్రియ జ్ఞానం సరిగ్గా ఉందని కాదు. అలాగని వారి ఇంద్రియ జ్ఞానం సరిగ్గా ఉందని కాదు. వీరిని గూర్చి లోకంలో ఆశ్చర్యం కొలిపే కథలు ప్రచారంలో వాస్తవానికి ప్రేమఘాతానికి గురైన వీరు సజీవంగా లేరు, మరణించడం లేదు. ఈ విషయంలో నోరు మెదపకుండా ఉండడమే తక్షణ కర్తవ్యం. ఈ జ్యోతిని వెలిగించిన దగ్గర నుంచి తక్షణ కర్తవ్యం వరకు కూడా ఈ పేర మనందరికీ సంబంధించింది. ఎలాగో ఒక్కసారి ఆలోచించండి. ఓ ప్రభు, ఓ చెలికాడా, నీవు చేసిన వాగ్దానాల పరంపరను గురించి ఒక్కసారైనా గుర్తుకు తెచ్చుకున్నావా? మేము అడగకుండానే నీవు మాపై గుర్తించిన ఈ కరుణ అనుగ్రహం మాలోని తర్కాన్ని పటాపంచలు చేసి మాలోని నిరసనను హరించి మమ్మల్ని పరాజితుల్ని చేశాయి. మా జీవన సదనం గడపలోనే మేము బందీలమయ్యాం. నీ ఆగమనం అంటే అవతరణ మాకు పూర్తిగా ఒక కొత్త ప్రపంచాన్నే చూపించింది. మాలోని ప్రలోభం అలౌకికంగా మారి దేవుని పేర ప్రతినబూనేటట్టుగా మమ్మల్ని బలవంతం పెట్టింది. ఓ చెలికాడా సాకి, ప్రారంభంలో మాలో ఉన్న ఉత్సాహం దీని తీవ్రత నీకు గుర్తుందా? అది మాలో ఎంత తీవ్రంగా ఉండేదంటే ప్రపంచం పట్ల మేము ఎంతో ఉదాసీనత వహించి లోకం మా నుండి ఆశించే విషయంలో కూడా ఏమి పట్టించుకునే వాళ్ళం కాదు. ఇది మండలి తాలూకా ప్రారంభ పరిస్థితి. ఓ సాకి, ప్రారంభంలో మాలో ఉన్న ఉత్సాహం దాని తీవ్రత నీకు గుర్తుందా? అది మాలో ఎంత తీవ్రంగా ఉండేదంటే ప్రపంచం పట్ల మేము ఎంతో ఉదాసీనత వహించి లోకం మా నుండి ఆశించే విషయంలో కూడా ఏమీ పట్టించుకునే వాళ్ళం కాదు. ఔన్నత్యపు శిఖరాలను దాటి మా దృష్టి చివరికి అగాధాల శూన్యంలోకి వెళ్ళసాగింది. దీనికి కారణం బ్రహ్మానుభవాన్ని పరంగా పొందుతామని మాకు వాగ్దానం చేయడం జరిగింది. అది కూడా ఎంతో చమక బేరంతో మాకు అందివ్వడం జరుగుతుందని వాగ్దానం చేశాం. దాంతో మా మనసులు స్వర్గలోకాల్లో తేయాడసాగాయి. ఇలా మేము తేలి ఆడడంతో ఆ భావన మా కాళ్లను భూమి మీద నిలవనిచ్చేది కాదు. ఓ సాకి, చెలికాడా, మంజుల్ ఇమయంలోని ప్రారంభపు కార్యకలాపాలు గుర్తున్నాయా? మధుశాలలోని రహస్యాలు వెల్లడి
ఆ మధువును రోలిన వాళ్ళంతా మత్తుకు లోనై దుర్బ్రహ్మ స్థితికి గురైన సంగతి గుర్తుందా? ఆ మధువును రోలిన వాళ్ళంతా మత్తుకు లోనై దుర్బ్రహ్మ స్థితికి గురైన సంగతి గుర్తుందా? ఇక్కడ ఒక్కటి మీకు గుర్తు చేస్తున్నారు బాబా. అంటే ఈ పరిముక్తికి ఆయన ఒక విధంగా ఒక్కొక్కసారి ఆవేశాలు ఇస్తారు. ఆ ఆవేశం కాదు, మీ అందరి కోసం ఇస్తాడు ఆయన. బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత అంతకుముందు ఎవరైతే బాబా యొక్క ప్రేమను చుర్రుకొన్నారో ఆ చుర్రుకొన్న వాళ్ళంతా కూడా ఆ విషయాల్ని జ్ఞాపకం ఉంచుకున్నారా? రోజు గుర్తు చేసుకున్నారా? ప్రతి క్షణం లేదు. అందుకే వారు చేయని ప్రయత్నం వలన, వారికి సాధ్యం కాని ఆ పని వలన నేడు ఆంధ్రప్రదేశ్ ప్రేమ యొక్క ప్రాంగణంలో కూడా వెళ్ళలేకపోయింది. గుర్తుంచుకోండి. దీనికి తోడు నీ సన్నిహిత మండలి సభ్యుల వివరాలు, వెల్లడించడంతో మరింత పారవస్యంలో మునిగావు. ఈ మత్తుకు ఫలితంగా మధుశాలలోని సభ్యులకు ఆ సమయంలో దొరికిన రొట్టె, వెన్నయే, పరమాన్నమై బాహ్య జీవనంలో అందే బిర్యానీ రుచులను, భౌతిక సుఖాలను మర్చిపోయేటట్టు చేసింది. ఎంత అద్భుతమైన గది అంటే చదువుతుంటే మనసు బయటకు వచ్చి నాట్యం చేస్తుంది. మంజిల్లోని దోమతలలే జంషెడ్ చక్రవర్తి భవనంలోని భోగభాగ్యాలను కురిపించాయి. ఓ చెలికాడ సాకి, నీ వాగ్దానాన్ని సెప్టెంబర్ నెలకు వాయిదా వేసిన విషయం గుర్తుందా? ఎంత ప్రేమో చూడండి గనికి. అంతవరకు గడిపిన జీవితంలో, బాబాతో గడిపిన ఆ జీవితంలో తనకేమైతే బాబాని అడగాలి అని ఉన్నదో అది పదిలంగా దాచుకొని కవితా ధోరణిలో బాబా అడగగానే గజల్ రూపంలో ఎలా బట్టబయలు చేస్తున్నాడో చూడండి. ప్రేమ ఇలాగే ఉంటుంది. ప్రభువుని ప్రేమించే ప్రేమ ఇలాగే ఉంటుంది. అంతేగాని సాధారణమైనటువంటి పనులు చేయదు. వినోదం కోసం ఆ సంఘటనలను తరచుగా మేము నీకు గుర్తు చేస్తూనే ఉండేవాళ్ళం. నీవల మాట తప్పిన విషయం నుండి తప్పించుకోవడానికి ఏవేవో సాకులు, వంకలు ఎంతో చమత్కారంగా అలడం మొదలు పెట్టేవాడివి. ఎంత ఎంత చికాకు పడ్డాడో చూడండి బాబా మాటల వల్ల. ఈ క్రీడలో నిన్ను ఓడించేవాడెవడు లేడు. అసలు నిజంగా బాబా ప్రేమిస్తే నిద్ర పట్టదు. ఆయనతో అనుక్షణం గడిపి ఏమేమో చెప్పుకోవాలని, ఏమేమో అడగాలని నిరంతరం ప్రేమికుడు లేదా ప్రేమికురాలు ఎదురు చూస్తూ ఉంటారు. అది ప్రేమలో ఉన్న గమ్మత్తు. ఈ క్రీడలో నిన్ను ఓడించేవాడెవడు లేడు. ప్రేమ విపణిలో భగవంతుని పేరు మీద చలామణి అయ్యే ప్రేమ విపణిలో అంటే బజార్, ప్రేమ విపణిలో భగవంతుని పేరు మీద చలామణి అయ్యే సరుకుకు గిరాకీ తగ్గడం మొదలవడంతో, ప్రేమ విపణిలో భగవంతుని పేరు మీద చలామణి అయ్యే సరుకుకు గిరాకీ తగ్గడం మొదలవడంతో నీవు తక్షణం మాయాదేవిని మా కళ్ళ ముందు ఏదో రూపంలో ఆడించి మాలో
ఆశలు రేకెత్తించి ఉత్తేజితులు చేసేవాడు. ఆహా ఆహా! ఎన్నిసార్లు ఈ గజల్ చదువుకున్నా మనకి బాబాతో అసలు అటువంటి సన్నిహితత్వం మొచ్చుకైనా ఉన్నదా? అటువంటి సన్నిహితత్వాన్ని మనం పెంచుకోవాలని ఎప్పుడైనా అనుకున్నామా అన్న ప్రశ్నలు సమాలక్ష ప్రశ్నలు మన ముందు ఇలాగ ఎదురు నిలబడి అడుగుతాయి. మనకి మాకు వినోదం కలిగించేందుకు ప్రయాణాలు చేపట్టడానికి ఏమో సందర్భాలు సృష్టించేవాడివి. మాకు వినోదం కలిగించేందుకు ప్రయాణాలు చేపట్టడానికి ఏవో సందర్భాలు సృష్టించేవాడివి. వాటి ద్వారా తుదకు మేము నిస్వార్థ సేవ చేయగలిగే అవకాశాన్ని పొందేటట్లు చేసేవాడు. ఆయన ప్రేమలో ఉన్నటువంటి రహస్యాన్ని ఏనాడైనా ఆ ప్రేమ రహస్యాలు తెలుసుకోవడానికి ఎవ్వరమైనా ఆలోచించామా? అసలు మనకి ప్రేమలో రహస్యాలు ఉన్నాయి అన్న విషయం తెలిస్తే ఇలాంటి ఘనీ గజల్స్ చాలా రాసుకునేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు అవతార పురుషుడు పనిచేయడానికి ఒక విధంగా నోచుకొని అందుకే వాళ్ళ జీవితాలు పుట్టాయి. కానీ మనం అందుకు పుట్టలేదు, చచ్చి పుడుతూ ఉన్నాం. ఆ పుట్టుకలో ఈ యుగంలో ఆయన పంట చేరాం. ఆయన పంట అంటే ఏమిటి? మనకి మేరాబాద్. ఆ పంటలో చేరి ఊరిక ఇలా కాదు సతమతమైపోతున్నాం. ఆ పంటకి వెళ్ళినప్పుడల్లా పొంగిపోతున్నాం. ఆ పంటలో జరిగినవన్నీ మనకు అక్కర్లేదు. ఆ పంటలో బాబా ఇచ్చినవన్నీ మనకు అక్కర్లేదు. ఆ పంటలో జరిగిన విచిత్రాలన్నీ మనకు అక్కర్లేదు. ఆ పంటకి వెళ్ళడమే కావాలా. అంటే అంతవరకే లిమిట్ అయిపోయాం. వాటి ద్వారా తనకు మేము నిస్వార్థ సేవ చేయగలిగే అవకాశాన్ని పొందేటట్లు చేసేవాడు. సభ్యుల్లో వారికి ఉన్న వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి వారికి తలా ఒక పనిని కల్పించి నీవు మాత్రం ఒకరిపైన ఎంతో శ్రద్ధ చూపిస్తున్నట్లు వేరొకరిపైన ఉదాసీన వెంకడుతున్నట్లు కనబడేవాడివి. ఇప్పుడు అంతే, శ్రీకృష్ణ అవతారం అంతా అంతే. కౌరవులు 1 మంది ఆయన్ని ప్రేమించే వాళ్ళ 5 మందిని ప్రేమించారు శ్రీకృష్ణ పరమాత్మ. పాండవులు 5, ద్రౌపదితో 6 వాళ్ళని ప్రేమించేవాడు. కానీ ఈ 6 పొందేటటువంటి ప్రేమ ఆ 101 మందిలో ఏ ఒక్కరూ పొందలేకపోయాడు. మనం ఆ 101లో ఉన్నాం. మండలి ఈ 6 ఉన్నారు. ఎందుకంటే మీకు వివరించి చెప్పలేను నేను. నీవు మాత్రం ఒకరిపైన ఎంతో శ్రద్ధ చూపిస్తున్నట్లు వేరొకరిపైన ఉదాసీన వ్యక్తితో ఉన్నట్లు కనబడేవాడివి. క్లుప్తంగా చెప్పాలంటే వ్యక్తి నాడిని పట్టుకొని వారి స్వభావాన్ని గ్రహించడంలో నిన్ను చూసి లాటో అంతటి మేధావి కూడా ఈర్షపడాల్సిందే. క్లుప్తంగా చెప్పాలంటే వ్యక్తి నాడిని పట్టుకొని వారి స్వభావాన్ని గ్రహించడంలో నిన్ను చూసి ప్లాటో అంతటి మేధావి కూడా ఈర్షపడాల్సిందే. నీ ఓదార్పు మాటలతో ఉపశమనాన్ని కలిగించడంలో నీవు జీసస్నే మించిపోయావు. ఎంత అద్భుతంగా రాశాడండి ఆ ఘని. ఎంత అదృష్టవంతుడు కదా, హృదయాన్ని ఇలా ఒక విధంగా చెప్పాలంటే కుదిపేశాడు. బాబాని ఆయన మాటల్లో వ్యక్తీకరించాడు. బాబా ఎంతటి మహద్భాగ్యమైన మళ్ళీ చదువుకునే అవకాశం ఇచ్చో మనకి. ఇక్కడితో మనం ఈ విశేషమైన ఈ కార్యక్రమాన్ని ఆఫ్ చేసుకుంటున్నాము. మళ్ళీ
గానంతో స్టార్ట్ చేసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై.